హృత్పంకజం మమ వికాసయతు ప్రముష్ణాన్ ఉల్లాసముత్పలరుచేః తమసాం నిరోద్ధ దోషానుషంగజడతాం జగతాం ధునానః కామాక్షి వీక్షణ విలాస దినోదయస్తే. ఇక్కడ మూక కవి గారు ఏం వేడుకుంటున్నారంటే, కామాక్షి తల్లి తే వీక్షణ విలాస దినోదయ అంటే నీ యొక్క వీక్షణ విలాసం అంటే కటాక్ష విలాసం యొక్క దినోదయం అంటే సూర్యోదయం మమ్మల్ని అంతా ఏం చేయాలి అని అడుగుతున్నారు. మమ హృత్పంకజం వికాసేతు, నా మనసు పద్మాన్ని కొంచెం వికసింపచేయమ్మా. అజ్ఞానంతో కూడింది ఆ మనసును కొంచెం వికసింపచేసి జ్ఞానాన్ని ప్రసాదించమ్మా. అంతేకాదు ఉత్పల రుచేహే ఉల్లాసం ప్రముష్ణన్, నీల కలువలని సూర్యోదయంలో కలువలు వాడిపోతాయి కదా, నీల కలువలు కూడా నీలంగా నల్లంగా ఉన్నాయి కనుక అజ్ఞానం రకంగానే ఒక విధంగా అంధకారంగా తీసుకుంటారు. దానిని ఆ అజ్ఞానాన్ని తమసాం నిరోధ, తమసాం అన్న అదే అర్థం వస్తుంది అనమాట. చీకటిగా ఉన్న మా అజ్ఞానాన్ని తొలగించి జగత్తులో ఉండే అందరి యొక్క దోష అనుషంగ జడతాం. దోషం అంటే పాపాలు చేసిన వల్ల మనలో అంటుకున్నటువంటి ఆ జాడ్యం ఉందే దానిని ధునానహ పోగొట్టే దానిగా వచ్చేసి ఆ సూర్యోదయం నీ యొక్క కటాక్ష విలాసం అనే సూర్యోదయం మాకు అనుగ్రహించు జనని అని వేడుకుంటున్నారన్నమాట. తనకు మాత్రమే కాదు అందరికీ అజ్ఞానం పోయి జ్ఞానం రావాలని కవిగారు వేడుకుంటున్నారు.